ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి గత 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని 100 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం యనమదలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. యనమదల గ్రామంలో 4.65 కోట్లతో నిర్మించిన నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో 2 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన చేతగాని వ్యక్తికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో గత వైసీపీ ప్రభుత్వం నిరూపించిందని, ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 100 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్నారు. రాజధాని అమరావతిని, పోలవరం ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు పెట్టుబడులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతుంటే ఓర్వలేని జగన్ వైసీపీ నేతలతో బూతులు తిట్టిస్తున్నారని, సభ్య సమాజం తలదించుకునేలా విధంగా వైసీపీ మాజీ మంత్రులు, శాసనసభ్యులు మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మన పార్టీ సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం యదవీరో మమావహ అదశ్రీష్వాదిన కృపా విరాక్ష ఫలసిద్ధిరస్తి మహాంతం ఏ విధంగా జరుగుతూ మీరు గత 5 సంవత్సరాలు ప్రత్యేకంగా చెప్పడానికి మీరు చూశారు. నిన్న మాటలో కూడా చూశారు. ఒక శాసనసభ్యుడు ఒక మంత్రిగా హోదాలో ఉండి పనిచేసిన వాళ్ళు మైకుల ముందు ఏ విధంగా భాష పడుతున్నారు, ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎప్పుడైతే ఓటు మారిందో అప్పుడు రాష్ట్ర అభివృద్ధి దాంతో పాటు మనం కూడా దెబ్బతింటా ఉంటాం. చూడండి, ఒక 5 సంవత్సరాలు అధికారులు ఏమైపోయింది. మనకి ఏ ఊర్లో అయినా, ఏ పిల్లలైనా, ఎవరైనా మీ రాజధాని ఏదంటే గర్వంగా చెప్పుకుంటారు. మన రాజధాని అంటే చెప్పుకునే పరిస్థితులు మనం లేవు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు పోయిన 5 సంవత్సరాలు. పోలవరం నెట్టినట్టయితే 1000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అయ్యేది. అక్కడ నీళ్లతోటి 1000 మెగావాట్ల ఉత్పత్తి అయ్యింది. అది కూడా 70% పూర్తయిన ప్రాజెక్టు గడిచిన 5 సంవత్సరాలు పూర్తి కాకపోవటం కాదు, చెడగొట్టేశారు. మళ్ళీ 1000 కోట్లు చెడిపోయిందని పోయేయడానికి మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టాము. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా మాట్లాడాలి. బయట మేము ఒక్కరే మైకులు తీసుకొని మాట్లాడితే కాదు, మీరు కూడా మాట్లాడాలి. ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు, ప్రజలకు పథకాలు ఉంది, ప్రజలు బాగుంటారా లేదా అని కూడా ఒకసారి మీరు ఆలోచిస్తారు. మీరు చూడండి, నేను చాలా సంక్షేమ పథకాలు చేశాను, ఇంట్లో ఏటీఎం పెట్టాను, అందరికి డబ్బులు వేసాను అన్నాడు. ఏం చేశాడు? ఒక పెన్షన్ పెంచడానికి 3 సంవత్సరాలు పెట్టింది, 5 సంవత్సరాలు పెట్టింది ఆయన. మనం ఒక సంతకంతో పెన్షన్ పే చేశాడు. చెప్పాడు, గవర్నమెంట్ వచ్చింది, సంతకం పెట్టాడు, పెన్షన్ ఇచ్చేశాడు. స్కూల్ పిల్లలకి 1 ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి చేస్తామని చెప్పాము. ఒకే రోజు 10,000 కోట్లు వేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వం ఇద్దరికి ఇస్తాను, ఒకరికి ఇచ్చి 13 చెప్పాడు. అదేంటంటే సంక్షేమ పథకాలు మేము చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టామని జగన్మోహన్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు. చెప్పడంతో మిమ్మల్ని నమ్మిస్తున్నారు, కానీ చేసి చూపించినా మేము నమ్మించలేకపోతున్నాం. అది మాకు వాళ్ళకు ఉన్న సమస్య. వాళ్ళ అబద్ధాన్ని బ్రహ్మాండంగా చెబుతున్నారు, మీరు బ్రహ్మాండంగా నమ్ముతున్నారు. నేను చేసి చూపించిన దాన్ని కూడా మీరు చెప్పుకోలేకపోవడం